యావత్ ప్రపంచంలోని మానవాళి హితం కోరేదే రంజాన్ పండుగ అని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగరంలోని శిఖరంవారి వీధిలో గల జామియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అండగా ఉందని, ఇచ్చిన మాట ప్రకారం ఇమాం, మాజాన్ల జీతాలను విడుదల చేశామని అన్నారు. మసీదులు, దర్గాల వద్ద కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలను త్వరితగతిన కల్పిస్తామని అన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా ఉచిత విద్యను అందజేస్తామని, వృత్తి నైపుణ్య శిక్షణ అందజేస్తామని, తదనుగుణంగా ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఫాస్ట్ బ్రేక్ చేయడానికి వచ్చాం. నెల్లూరులోనే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మాస్క్, జామియా మస్జిద్ అంటాం. ఇది దాదాపు 300 సంవత్సరాలు ముందు నుంచి ఈ మస్జిద్ ఉంది. మరి ఇక్కడ ఇది మొత్తం వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఈరోజు మసీద్కి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అందరితో, స్థానికులందరితో కలిసి ఈరోజు ఏదైతే ఒక్క పొద్దు ఉందో దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. ముస్లిం కోసమో ఇంకో వాళ్ళ కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం. భగవంతుడు ఒక్కడే, అందరూ బాగుండాలి. ఈరోజు ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా బాంబుల పేలుళ్ళే. ఇవన్నీ ఏంటంటే ఒక మానవత్వం తగ్గిపోవడమే. మానవత్వం ఎట్ట పెరుగుతుందంటే ఒక భగవంతుడు ఒక్కడే అని ఎప్పుడైతే అనుకుంటామో, ఎప్పుడైతే నమ్ముతామో, ఇప్పుడు వసుదైక కుటుంబం అంటారు. వసుదైక కుటుంబం దాని మీనింగ్ ఏంది? సృష్టికర్త ఒక్కడే, మనమంతా ఒకే కుటుంబం అని. భాషలు వేరవచ్చు కానీ భావం ఒకటే. సో ఈరోజు చాలా చక్కగా ఇక్కడ ప్రార్థన కానీ చేయడం జరిగింది. విశ్వశాంతి కోసం ప్రార్థన చేశారు. అలాగనే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం బాగుండాలి. అలాగనే ఈ రాష్ట్రంలో మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇది కమ్యూనిటీకి వెనక తిరిగి ఇవ్వాలి. ఇది ఈవెన్ వక్ఫ్ బోర్డ్ అంటేనే ఏదో ట్యాక్స్ కలెక్టర్ లాగా అనుకుంటారు. ఇది వీళ్ళకి ఏదైనా ఆదాయం వస్తే దాంట్లో 7% వక్ఫ్ బోర్డ్ కట్టాలి. ఈ మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఏదున్నా ఆ 7%లో 1% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం, సెంట్రల్ వర్క్ కౌన్సిల్కి. అయితే ఇది కాదు దీని ముఖ్య ఉద్దేశం. చారిటీ, ప్రజలకి తిరిగి చేయడం. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ దీని లక్ష్యం వెనక్కిపోయి చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చి దీనికి కొంత ఆస్తి ఇస్తారు. ఈ మసీద్ ఇస్తారు. మసీద్ కట్టిన తర్వాత మసీద్ మంచి చెడ్లకి ఆ ప్రాంతం చేయాల్సిన పనులు కానీ ఆ దైవజనులు ఎవరైతే దీన్ని ఆ రోజుల్లో వఫ్ చేస్తారో, అంటే ఎండోమెంట్ చేస్తారో, వాళ్ళు రాస్తారు. ఇక్కడ కమ్యూనిటీలో, ఈ ఊర్లో చదివించండి. దీంట్లో వచ్చే ఆదాయంతో ఇమాం మౌజన్కి జీతాలు ఇవ్వండి. దీంతో వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ చేయండి. అదే సేమ్ దేవాలయాలు కానీ అదే చేస్తారు. అయితే చెప్పుకోవడానికి 70,000 ఎకరాలు
వక్కు ఉంది కానీ దాదాపు 30-35 వేల ఎకరాలు ఎన్నాక్రాంతం అయిపోయింది. అది కొంతమంది దుర్మార్గులు చేతిలో పడి అయింది, కొంత స్వయం కృపార్థం అంటాం కదా, మా వాళ్ళు ఎవరికైతే మేము పెత్తనం ఇచ్చామో వాళ్ళు హ్యాండిల్ చేయకుండా కానీ శక్తి సాలక కొన్ని దగ్గరలా ఇంటెన్షన్ బాగలేక, రెండు శక్తి సాలక కొన్ని దగ్గరలా ఇంటెన్షన్ బాగలేక కానీ వేలాది ఎకరాలు పోగొట్టేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక బోర్డు ప్రజలకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. అయితే ఆలోచన వచ్చినంత మాత్రం ప్రజలకి ఉపన్యాసం చెప్తే సాలదు, చేసి చూపించాలి. చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఈ రాష్ట్రంలో ఉందా అంటే ఖజానా ఖాళీ. అయినా చంద్రబాబు గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదో బిడ్డల చదువుల కన్నా ఒక ఎక్స్ట్రాడినరీగా వర్క్ బోర్డ్ చేయాలి, అలాగనే ఉపాధి కోసం కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని ఒక ప్రపోజల్ ఇంకా తయారు చేస్తున్నాము. అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చదువుకి స్కిల్ డెవలప్మెంట్ గురించి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాము, చేస్తాము. అలాగనే అన్ని ఇన్స్టిట్యూషన్స్ని, దర్గాస్ కావచ్చు, మసీదులు కావచ్చు, బేసిక్ ఎమ్యూనిటీస్, టాయిలెట్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో దానిపైన కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతిదీ కానీ ఒక శాంక్టిటీ ఉండాలి. ఇప్పుడు దేవుడు స్థలం ఉన్నప్పుడు అక్కడ శానిటేషన్ ఉండాలి, దానికి కావాల్సిన టాయిలెట్స్ ఉండాలి, దానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ క్లీన్గా ఉండేటట్టు కానీ అన్ని దర్గాల దగ్గర కావచ్చు, మసీదుల దగ్గర కావచ్చు, ఇవన్నీ కానీ చాలా తొందరగా దానిపైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలియచేస్తూ, మరి ఈ రంజాన్ పండగ, ఈ రంజాన్ మాసం ఏదైతే ఈ మాసం ఉందో పవిత్రమైన మాసం, ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు, 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేబ్ జకాత్ శారీస్ 1000 రూపాయలు, 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399, 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు, 3 బాయ్స్ షర్ట్స్ 599 రూపాయలు, 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్.